హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను క్రాంతిని. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు బ్లాగ్లో నేను మీతో కొన్ని శారీస్ అలాగే వాటికి మ్యాచింగ్ రెడీమేడ్ బ్లౌజెస్ తెప్పించుకున్నాను అనమాట. అవి షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ బ్లౌజెసే కాదు, రెడీమేడ్ బ్లౌజెస్, ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్, ఇంకా కొన్ని డిజైనర్ బ్లౌజెస్, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ మనకి వెడ్డింగ్ సీజన్ ఉన్నది కదా, బాగా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, ఇక్కడ ఉన్న పార్సల్ ఐటమ్స్ అన్నీ వీడియో చేసి షేర్ చేసుకోబోతున్నాను. బట్ కొత్త ఐటమ్ వచ్చింది, అది షేర్ చేసుకుంటున్నానని ఆ రోజు వీడియో మాట ఈరోజు మళ్ళీ పెట్టాను, అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఇందులోని వెడ్డింగ్ సీజన్కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంది. మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్ వీడియో, అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్న శారీ అయితే మెహందీ కలర్ ఇంకా మెరూన్ బార్డర్ అన్నమాట. మెరూన్ రెడ్ బార్డర్, సూపర్ కలర్ కాంబినేషన్. ఆల్రెడీ ఈ శారీ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. చూసిన వెంటనే రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది. అయితే ఈరోజు మళ్ళీ చూపించడం కారణం ఏంటంటే, ఆ వీడియో షేర్ చేశాక చాలామంది కమెంట్ ఏం పెట్టారంటే, ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ దీనికి మ్యాచింగ్ తీసుకుని రివ్యూ చేయండి అని చాలామంది కమెంట్ చేశారు. నేను కూడా ఆ వీడియోలో అదే చెప్పాను అనమాట. నాకు కూడా దీంట్లో వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ పెద్దగా నచ్చలేదు. సో మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్ ఒకటి మ్యాచింగ్ ఆ శారీకి తెప్పించుకుని ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న క్లిప్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ శారీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోలో నేను చెప్పాను కూడా, ఈ శారీ నేను మీషో నుంచి కాదు, బయట లోకల్ షాప్లో తీసుకున్నాను అని మరీ గుచ్చి చెప్పాను. అయినా మీరు మళ్ళీ నా కోడ్ అడిగితే నేను ఎక్కడి నుంచి పెట్టాను, కోడ్ పెట్టలేదని, ఇది మీషో ఐటమ్ కాదు, అయినా మీరు రాంగ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారని కమెంట్ చేశారు. తప్పు కదా అలా కమెంట్ చేయడం. నిజమే, అది మీషో ఐటమ్ కాదు, నేను చెప్పాను కదా. మీరు పూర్తిగా చూడకుండా నన్ను కమెంట్ చేస్తే ఎలాగవుతుంది. నేను ఆ వీడియోలో చూపించిన శారీ కారణం కూడా చెప్పాను. దానికి మ్యాచింగ్గా మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్ తీసుకున్నాను మీషో నుంచి, అందుకే శారీ షేర్ చేసుకున్నాను అని చెప్పాను కూడా. నేనే కాదు, ఇలాగా వ్లాగ్స్ చేసిన వాళ్ళు ఎవరు రాంగ్ కోడ్స్ పెట్టరు, ఎవరికి రాంగ్ కామెంట్స్ పెట్టకండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, శారీ బ్లౌజ్ నచ్చలేదని చెప్పాను కదా, అంటే మెటీరియల్ వైజ్గా కాదు, కలర్ నచ్చలేదు అన్నమాట నాకు. కొంచెం ఈ బార్డర్ మెరూన్ రెడ్ కదా, బ్లౌజ్ మెటీరియల్ కొంచెం అంటే లైట్ షేడ్ వచ్చిందన్నమాట. సో నచ్చక ఏదైనా మీషో నుంచి మగ్గం వర్క్ మెటీరియల్ దొరుకుతుంది కదా, తెప్పించుకుందాం అనుకున్నాను. అయితే ఒక బ్లౌజ్ తెప్పించాను అనమాట, రెడీమేడ్ది. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఇదిగోండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏంటంటే క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ అన్నమాట, చాలా బాగుంది. బట్ ఏంటంటే శారీకి మ్యాచ్ కాలేదు. చూడండి, శారీ బార్డర్ ఏమో మెరూన్ రెడ్, ఇంకా బ్లౌజ్ ఏమో వైన్ కలర్లో వచ్చిందన్నమాట. తెలిసిందే కదా, మీషోలో ఏంటంటే డిస్క్రిప్షన్స్ కరెక్ట్గా ఇవ్వరు, కలర్స్ అవన్నీ కరెక్ట్గా మనకు అర్థం కాదు. సో నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఇది వైన్ కలర్ తెప్పించేసుకున్నాను. ఇంతకు ముందు కూడా నేను మీషో రెడీమేడ్ బ్లౌజెస్ అని ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అందులో చెప్పాను, ఆ వీడియోలోని ఆ బ్లౌజెస్ అంతగా బాగాలేదని అక్కడే చెప్పేశాను. నాకు క్వాలిటీ అస్సలు నచ్చలేదు అనమాట. బట్ ఇది చాలా బాగుంది. దీని లైనింగ్ క్లాత్, బ్లౌజ్ మెటీరియల్, వర్క్ ఫినిషింగ్, వర్క్ సూపర్ అన్నమాట. దీనికి లైనింగ్ క్లాత్ కూడాను కాటన్ వచ్చింది. కాటన్ అంటే మనం కొన్ని కుట్టించుకుంటాం కదా బ్లౌజెస్, ఆ కాటన్ అయితే కాదు, కొంచెం పల్చటి కాటన్ లైనింగ్ క్లాత్. ఇంకా బ్లౌజ్ మెటీరియల్కి వచ్చినప్పటికీ ఇది రా సిల్కే, బట్ మంచి క్వాలిటీ రా సిల్క్ అన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే గోల్డెన్ థ్రెడ్, ఇంకా చిన్న గోల్డెన్ చిప్స్తో మొత్తం ఎల్బో వరకు హ్యాండ్స్ కదా, ఈ స్లీవ్స్ కదా. సో మొత్తం స్లీవ్స్ అంతా మంచి వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంత వర్క్ ఉన్నా గుచ్చుకోవట్లేదు అన్నమాట. మెయిన్ అది గుచ్చుకోవట్లేదు, సాఫ్ట్గా ఉంది వర్క్ ఫినిషింగ్ అయితే. ఫ్రంట్ని అయితే 9 హుక్స్ వచ్చాయన్నమాట, ఫ్రంట్ ఓపెన్. ఇంకా బ్యాక్ నెక్, పాట్ నెక్ చూసారు కదా. బ్లౌజ్ నెక్కి, హ్యాండ్కి హెవీగా వర్క్ ఇచ్చిన, బాడీ అంతా చిన్న వర్క్ అన్నమాట. 4 చిప్స్ చిన్న ఫ్లవర్ డిజైన్గా ఇచ్చారు, సింపుల్గానే. ఇంకా ఖర్చు కూడా ఎక్కువే ఉన్నది. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ సైజ్గా ఉంది, కరెక్ట్గానే వచ్చింది. నేను ఎలా పెట్టుకున్నానో అలాగే వచ్చిందనమాట. చాలా బాగుంది. చెప్పాను కదా, మీషోలో కరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఎవరు కలర్ మెటీరియల్ అంతాను. ఆ కన్ఫ్యూజ్తో నేను ఏం చేస్తానంటే, ఇది కాకపోతే మెటీరియల్ అయినా సెట్ అవుతుంది కదా అని ఒక మెటీరియల్ కూడా తెప్పించుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మగ్గం వర్క్ మెటీరియల్స్ అని వస్తున్నాయి కదా మీషోలో, అది కూడా తెప్పించుకున్నాను. రెండిట్లో ఏది మ్యాచ్ అయితే అది ఉంచుకుందాం, మ్యాచ్ కాలేంది రిటర్న్ చేసి వచ్చి, మనకు పాలసీ ఉంది కదా 7 days రిటర్న్ పాలసీ, రిటర్న్ చేసి వచ్చు కదా అని. అది కూడా చూపిస్తాను చూడండి. మెటీరియల్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా తక్కువ కాస్ట్లోనే మంచి
మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ చాలా బాగుంది. ఇదైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ఇది మొత్తం 1 మీటర్ క్లాత్ మాట. ఇదైతే మనకి యూజ్ అవ్వలేదు. నాకేంటంటే రెడీమేడ్ బ్లౌజ్ కదా, సెట్ అవుతుందో లేదో, సైజు అదంతా కరెక్ట్గా ఫిట్ అవుతుందో లేదో, కలర్ కూడా మ్యాచ్ అవుతుందో లేదో అని 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను, మెటీరియల్ ఇంకా రెడీమేడ్ బ్లౌజ్. అది పక్కన పెట్టేద్దాం. ఈ బ్లౌజ్ మెటీరియల్ 1 మీటర్ అని చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఏంటంటే 2 ముక్కలు వస్తుంటుంది. బట్ దీనికి ఏంటంటే ఫుల్గా 1 మీటర్ క్లాత్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. దాని వర్క్కి, బ్లౌజ్ డిజైన్కి, అంటే శారీ డిజైన్కి, బ్లౌజ్ మీద ఉన్న వర్క్ డిజైన్కి, కలర్ వర్క్ అంతా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూసారా, లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసి కట్టుకున్నాక, బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకుంటే ఆ డిఫరెన్స్ తెలియదు అనుకుంటాను కదా. సో నేనైతే ఇది స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ శారీకి ఈ బ్లౌజ్. చెప్పాను కదా ఇది 1 మీటర్ మొత్తం వచ్చిందని. ఒక్కొక్కసారి 2 పీసెస్ కూడా వస్తుంటాయని చెప్పాను కదా. అదేంటంటే 2 పీసెస్ వచ్చినప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఒక ఆర్మ్, బ్యాక్ నెక్ ఒక ఆర్మ్ అలాగ వస్తుంటుంది అనమాట. దీనికి అలా కాకుండా మొత్తం ఒకటే వచ్చింది. 1 మీటర్గా పెద్ద క్లాత్ వచ్చిందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా పెర్ఫెక్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ ఒక ఆర్మ్, బ్యాక్ నెక్ ఒక ఆర్మ్ ఇలాగ వచ్చిందన్నమాట. వర్క్ అయితే సూపర్ ఫ్రెండ్, చాలా బాగుంది. ఎల్బో స్లీవ్స్ మాట. కొంతమందికి ఆర్మ్స్ కొంచెం లావుగా బొద్దుగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఈజీగా ఖర్చు పడకుండా, అంటే అండర్ ఆర్మ్స్లో ఖర్చు పడకుండా స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ పెద్ద సైజే, చాలా బాగుంది. ఇక్కడ నేను ఫోల్డ్ చేసి ఆర్మ్లా చూపిస్తున్నాను, స్లీవ్స్లా చూపిస్తున్నాను. చూడండి ఒకసారి ఇలాగ వస్తుంది అన్నమాట మనకి స్లీవ్ స్టిచ్చింగ్ అయ్యాక. మొత్తం స్టిచ్ అయ్యాక మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటాను. ఇలా వస్తుంది, బాగుంది కదా, సూపర్గా అయింది మ్యాచింగ్ అయితే. ఇంకా ఈ రెడీమేడ్ బ్లౌజ్ అసలు యాక్చువల్గా నేను ఏ ప్లాన్లో తెప్పించుకున్నానంటే, బ్లౌజ్ మెటీరియల్ మ్యాచ్ అవుతే ఈ శారీ నేను ఉంచేసుకుంటాను, రెడీమేడ్ బ్లౌజ్ మ్యాచ్ అవుతే మా అమ్మాయికి కుడతాను అని. మా అమ్మాయికి ఏం కుడతానంటే, ఈ శారీ ఏమో లెహెంగా కుట్టేసి ఆ బ్లౌజ్కి ఒక ఓని తీసేసుకుంటే సరిపోతుంది కదా, దానికి లెహంగా వాణి అయిపోద్ది కదా అనుకుని తెప్పించాను అనమాట. యాక్చువల్గా అయితే అది మాట నా ప్లాన్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇలా ఒక రెడీమేడ్ బ్లౌజే బెస్ట్. మొత్తం మీద మా అమ్మాయికి అయితే సెట్ అవ్వలేదు, నాకే సెట్ అయినట్టుగా ఉంది. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకుంటున్నాను, శారీ నేనే ఉంచేసుకుంటాను. ఎందుకంటే మరి మ్యాచ్ అవ్వట్లేదు కదా, అది వైన్ కలర్ అయిపోయింది, ఇదేమో మెరూన్ రెడ్ వచ్చేసింది. నేను ఇంకొక పని కూడా చేశాను, ఏంటి తెలుసా, ఓనీ కూడా తెప్పించుకున్నానండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఓనీ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా తక్కువ కాస్ట్కి, సమ్ 270 280 పడింది అంతే. ఓనీ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే 2.5 మీటరే, మనకి ఓనీ 3 మీటర్ కావాలి కదా, 2.5 మీటరే వచ్చింది. బార్డర్కి అయితే మ్యాచ్ కాలేదు, కానీ బ్లౌజ్ అండ్ ఓనీ అయితే సూపర్ మ్యాచ్ అయిపోయింది కదా. 2 వైన్ కలర్లో ఉందన్నమాట, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. చూసారా ఎంత బాగుంది. 2 డిజైన్స్కైనా, వర్క్కైనా, ఇంకా కలర్కైనా సూపర్ అన్నమాట. అది గోల్డ్ ఇంకా వైన్, ఇది కూడా గోల్డ్ ఇంకా వైన్. నెట్టెడ్ ఓనీ ఇది 2.5 మీటర్స్ అన్నమాట. అయితే సూపర్ కలర్ కాంబినేషన్, సూపర్గా ఉంది. 2 మ్యాచ్ అయిపోయింది. అయితే 2 పక్కన పెట్టేస్తాను. వీటికి ఏదైనా మ్యాచింగ్ శారీ ఇంకోటి తీసుకుని మా అమ్మాయికి హాఫ్ శారీ కుడతాను అనమాట. ప్రజెంట్ అయితే ఆ శారీకి నేను తెప్పించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఓనీ కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎవరికైనా కావాల్సితే తీసుకోండి, చాలా తక్కువ కాస్ట్కే వస్తుంది. నెట్టెడ్ ఓనీ మీద గోల్డెన్ కాటన్ థ్రెడ్, అది కూడా జెరీ థ్రెడ్ కాదు, కాటన్ థ్రెడ్తో వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది. ఇదే నేను ఒకసారి మా అమ్మాయికి ఇలాగా కావాల్సితే బయట తీసుకుంటే 600 పడింది ఫ్రెండ్స్ నాకు. మనకి మీషోలో 270 ఆ రేంజ్లోనే, బిలో 300 నేను పెడతాను, ఫిగర్ పెడతాను, కోడ్ పెడతాను, చూసి తీసుకోండి. సైజ్ మాత్రం 2.5, 3 మీటర్స్ అయితే లేదు. మనకి బయట తీసుకున్నా అంతే వస్తుంది. ఇప్పుడైనా పిల్లలు ఓనీలు మనం కట్టుకునే స్టైల్లో కట్టుకోవట్లేదు కదా, వెరైటీగా కట్టుకుంటున్నారు. సో సరిపోతుంది, 2.5 మీటర్స్ అయినా వాళ్ళకి సరిపోతుంది. మనం కట్టుకునే స్టైల్లో అయితే 3 మీటర్స్ కావాలి. కానీ ఇప్పుడు పిల్లలు వన్ వేగా ఏదో కొంచెం డిఫరెంట్గా వెరైటీ స్టైల్స్లో అయితే ఓనీస్ కట్టుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేస్తుంటాను టీనేజ్ పిల్లలకి. సో వాళ్ళకి ఆ స్టైల్లో సరిపోతుంది, 2.5 అయినా సరిపోతుంది. కాస్ట్ తక్కువగానే వస్తుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. చూడండి బ్లౌజ్ నాకు ఒక 370 350 ఆ రేంజ్లో పడింది. ఇంకా 350 అనుకోండి, ఓనీ ఏమో 250, అంటే 600కి బ్లౌజ్ ఓనీ అయిపోయింది. ఒక శారీ తీసుకుని లెహంగా కుడితే సూపర్ డ్రెస్ కదా, గేర్ ఎక్కువ వచ్చి సూపర్గా ఉంటుంది. దానికి ఏదైనా ఒక లైట్ కలర్ శారీ తీసుకుని అలా సెట్ చేస్తాను అనమాట, మా అమ్మాయికి డ్రెస్ లాగా అయిపోతుంది. ఐడియా బాగుంది కదా. అయితే ఇంకొక విషయం చెప్పిన ఫ్రెండ్స్, ఈ నెట్టెడ్ ఓనీ కాకుండా నేను ఇంకొక ఓనీ కూడా తెప్పించుకున్నాను అనమాట. సేమ్ కలర్లో ఇంకొక ఓనీ, బట్ ఇది మెటీరియల్ డిఫరెంట్. చూడండి
రెండు వైన్ కలర్లోనే తెప్పించుకున్నా. చెప్తున్నాను కదా, ఈ మీషోలో ఏంటంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం మెటీరియల్ దగ్గర, కలర్ దగ్గర. సో ముందుగానే ముందు జాగ్రత్త అన్నమాట. అంటే ముందు చూపు అంటారు కదా, అలా నేను ఒకేసారి ఒకే కలర్లో 2-3 ఆప్షన్స్ తీసుకుంటాను. వాటిలో ఏ కరెక్ట్గా మ్యాచ్ అయితే ఉంచుకొని మిగతా రిటర్న్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఇలా రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి ఈజీగానే రిటర్న్ చేసుకోవచ్చు. అంటే ఆ డేట్ ఉన్న ప్రకారంగానే, కాకపోతే మనం మళ్ళీ రిటర్న్ అయితే అవ్వదు, ఉండిపోతుంది. అది చూసుకోవాలి కొంచెం. ఇది కొంచెం వైన్ కలరే, బట్ ఆ నెట్టెడ్ ఓనీ కంటే లైట్ కలర్ షేడ్ వచ్చింది. ఇదైనా పర్లేదు, ఓకే, కట్టుకోవచ్చు. అయితే ఇది సాటన్ క్లాత్లో వచ్చిందనమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. దీని వర్క్ కూడా చాలా బాగుంది. గోల్డెన్ జెరీ వర్క్తో సాటన్ క్లాత్ 3 మీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ఆ పెద్ద సైజు ఓనీ వెడల్పు, శారీ వెడల్పు ఉంటుంది కదా, ఆ వెడల్పులో వచ్చింది. వర్క్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ కూడా బాగుంది. కాస్ట్ వచ్చినప్పటికీ 450 సంథింగ్, బిలో 500 అయితే వచ్చింది. అంటే ఆ కాస్ట్‌కి అది బానే ఉంది. ఈ కాస్ట్‌కి ఇది బానే ఉంది. అది 250, ఇది 500 అంతే కదా! క్వాలిటీ పరంగానే బట్టి కాస్ట్ కూడా ఉంటది కదా! అంతే కదా ఫ్రెండ్స్. అయితే నేను ఆ నెట్టెడ్ పంపించేసి, అంటే రిటర్న్ చేసేసి ఈ సాటిన్ క్లాత్‌దే ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీని క్వాలిటీ బాగుంది కదా! సైజ్ కూడా పెద్దగా వచ్చింది. దాని మీద కంటే, నెట్టెడ్ మీద కంటే కొంచెం సాటన్ క్లాత్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా! క్వాలిటీ పరంగా. అంటే సీ త్రూ ఉండదు ఎక్కువగా. ఏంటంటే అదొక బెనిఫిట్ సాటన్‌కిను నెట్‌కి. నెట్ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ టైప్‌గా ఉంటది. ఇదేంటంటే కొంచెం బాగుంటది అనిపిస్తది నాకు. సో నెట్ వాపస్ చేసేస్తున్నాను, రిటర్న్ చేసేస్తున్నాను. ఇదైతే ఉంచేస్తున్నాను. అలాగే అంటారా? అదే కదా బెస్ట్. మీ ఆప్షన్ చెప్పండి కామెంట్ బాక్స్‌లోని. ఇంకా టైం ఉంది కదా మనకి రిటర్న్ పాలసీకి. సో మీరు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా మూవ్ అవుదాం. ఇంకా ఇవంతా పక్కన పెట్టేస్తే ఇంకొక శారీ తీసుకున్నానమాట. అది కూడాను సూపర్‌గా ఉంది. చూపిస్తాను చూడండి. ఇది కొంచెం గోల్డ్ ఇంకా పింక్ షేడ్ శారీ మాట. 1 గ్రామ్ గోల్డ్ శారీ లాంటిదే. బట్ 1 గ్రామ్ గోల్డ్ శారీ అయితే కాదు. ఇది యాక్చువల్‌గా అయితే మా అమ్మాయికి హాఫ్ శారీ కుడదామని తీసుకున్నాను. ముందు నుంచి ప్లాన్డ్ మాట. హాఫ్ శారీకి పక్కా హాఫ్ శారీగానే తీసుకున్నాను. ఎందుకంటే ఈ మా అమ్మాయి 10th చదువుతుంది కదా! ఇప్పుడు వాళ్ళకి ఫేర్‌వెల్ పార్టీస్ ఉంటాయి కదా! సో దాని గురించి పనికొస్తదని తీసుకున్నాననమాట. చూసాను హాఫ్ శారీస్ చాలా చూసాను. అవేంటంటే 3 మీటర్స్, 3½ మీటర్స్ వస్తుంది. అవి కూడా పక్కా వస్తదో లేదో తెలీదు. క్వాలిటీ కూడా నాకు అంతగా నచ్చలేదన్నమాట. సో ఇలాగా శారీ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే గేర్ ఎక్కువ వస్తది. మనకి కాస్ట్ కూడా తక్కువలోనే మంచి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది కదా అని తీసుకున్నా. ఇది సేమ్ 1 గ్రామ్ గోల్డ్ శారీ లాగే ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు బాగానే, బట్ 1 గ్రామ్ గోల్డ్ శారీ కాదు. ఇంకా దానికి డిజైన్, లుక్ అలాగే కనబడుతుంది. మెటీరియల్ కొంచెం డిఫరెంట్‌గా వచ్చిందనమాట. ఆ షైనింగ్ అదంతైతే సేమ్ 1 గ్రామ్ గోల్డ్ శారీ లాంటిదే. నేను ఇందులోనే మీకు బ్లూ కలర్ శారీ ఒకటి షేర్ చేసుకున్నాను. 1400కి ఎంతకో తీసుకున్నానని చెప్పాను కదా! ఇది నాకు 700, 750 అలా పడిందన్నమాట. బిలో 800లో పడింది. 770, 750 ఆ రేంజ్‌లో పడిందన్నమాట. నేను పెడతాను ప్రైస్ అయితే. చూసారా ఎంత బాగుంది కదా! ఇంకా బార్డర్, పై బార్డర్ మనకు అవసరం లేదు కాబట్టి అది కూడా కింద జాయిన్ చేసుకుంటే పెద్ద బార్డర్ వస్తది. లెహంగా అయితే సూపర్ ఉంటది స్టిచ్ చేయించుకుంటే. మెటీరియల్ ఏంటంటే కొంచెం థిక్‌గా వచ్చిందన్నమాట. 1 గ్రామ్ గోల్డ్ శారీలా రాకుండా కొంచెం థిక్ మెటీరియల్, దళసరిగా ఉందన్నమాట. లెహంగాకి బెస్ట్. అంటే కింద మనం పెట్టికోట్ ఒక్కోసారి పల్చటి వేస్తారు కదా పిల్లలు. అలా వేయకపోయినా లైనింగ్ క్లాత్‌తో స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి మనం. పెట్టికోట్ వేయకుండా, అంటే శారీ పెట్టికోట్స్ ఏసి కొంతమంది తొడుక్కుంటారు. అలా కాకుండా లైనింగ్ క్లాత్ ఏసి మీరు చిన్న లైట్ లైనింగ్ క్లాత్ ఏసి స్టిచ్ చేసుకున్నా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటదన్నమాట. సీ త్రూగా ఉండదు. ఈ దళసరి క్లాత్ లెహంగాకైతే సూపర్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే షైనింగ్ వస్తుంది. బార్డర్ పెద్దగా వచ్చింది. తక్కువ కాస్ట్‌కే వచ్చేసింది. మ్యాచింగ్ బ్లౌజ్ ఒకటి, ఓనీ ఒకటి తీసుకుంటే సూపర్ అయిపోద్ది. ఇది బ్లౌజ్ వచ్చింది. గోల్డ్ కలర్ మీద చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే ఉన్నది. పళ్ళు ఇంకా బ్లౌజ్ మెటీరియల్, అది బ్లౌజ్ పీస్ 1 మీటర్ వచ్చింది. పెద్ద బ్లౌజ్ పీసే వచ్చింది. మీకు చూస్తుంటే తెలిసిపోతుంటుంది. కొంచెం క్లాత్ అయితే మందంగానే ఉంది. మరి కాస్ట్ కూడా 750 ఆ రేంజ్‌లో వచ్చింది. శారీ కూడా కొంచెం బరువు అనిపిస్తుంది అన్నమాట నాకు. కొంచెం బరువే అనిపించింది. ఇలాగా బ్లౌజ్ కుట్టించుకొని శారీ కూడా కట్టేసుకోవచ్చు. బట్ నేను మా అమ్మాయికి హాఫ్ శారీ కుడదామని డిసైడ్ అయిపోయాను కదా! సో హాఫ్ శారీయే కుట్టేస్తున్నాను. మ్యాచింగ్ ఓనీ ఇంకా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటాను. అది కూడా మీషో నుండి చూపించేస్తాను ఉండండి. లేట్ ఎందుకు, తీసుకున్నాను ఆల్రెడీ. రెడీమేడ్ బ్లౌజ్ తెప్పించేసుకున్నాను. ఇదిగోండి, ఇది చూసారా? ఇది ఇందాక చూపించిన బ్లౌజ్ క్వాలిటీ కంటే సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్. ఇది సమ్వాట్ సాటన్ క్లాత్ లాగా వచ్చింది. బట్ సాటన్ కాదు, సిల్క్ క్లాత్. చాలా బాగుంది. సూపర్గా ఉంది. మెటీరియల్ అయితే సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఆ బార్డర్కి మ్యాచ్ కూడా అయిపోయింది. బాగుంది కదా!
ఇంకా నెక్ సేమ్ దీనికి దానికి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకటి ఇందా చూపించిన బ్లౌజ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానికి బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది, దీనికి బ్లౌజ్ అంతా రాలేదు, బార్డర్కి వచ్చింది, ఇంకా స్లీవ్స్కి వచ్చింది అనమాట. క్వాలిటీ అయితే సూపర్ ఫ్రెండ్స్, దాని మీదకి ఇది సూపర్ క్వాలిటీ. కాస్ట్ రెండు సేమే, సమ్ 20-30 రూపీస్ డిఫరెంట్ అంతే. సాఫ్ట్ ప్యాడ్స్తో ఫ్రంట్ ఓపెన్, ఎల్బో స్లీవ్స్. ఫస్ట్ చూపించిన బ్లౌజ్కి దీన్ని పక్కన పెట్టి చూపిస్తాను, రెండు కంపేర్ చేయండి చూడండి. సేమ్ వర్క్, అది కొంచెం దగ్గరికి వచ్చింది కదా, ఇది కొంచెం దూరంగా వచ్చింది. స్లీవ్స్ కూడా ఇదేంటంటే పింక్ది కొంచెం చిన్న స్లీవ్స్ వచ్చాయి, ఇదేమో బాగా ఎల్బో వర్క్ వచ్చింది స్లీవ్స్ అయితే. మెటీరియల్ విషయానికి వస్తే దానికంటే పింక్దే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది, క్లాత్ చాలా బాగుంది కదా. మరి మీ వీడియోలో తెలుస్తుందో లేదో చూస్తుంటే, వీడియోలోని క్లాత్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. దీనికి కూడా కాటన్ లైనింగ్ క్లాత్ వచ్చింది, ఇంకా ఖర్చు చాలా బాగుంది. స్టీల్ హుక్స్ వచ్చాయన్నమాట, హుక్స్ అయితే సాఫ్ట్ ప్యాడ్స్ తోటి బాగుంది. మొత్తం ఏదైతే ఈ బ్లౌజ్ కూడా సూపర్, దాని మీద కంటే సూపర్. ఖర్చు ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఇచ్చారు, అంటే నడుము దగ్గర ఇచ్చారు, బట్ ఆర్మ్స్ దగ్గర చాలా తక్కువ ఇచ్చారు దీనికి, అదొకటి విషయం గుర్తుంచుకోండి. సైజ్ అయితే నేను పెట్టిన ప్రకారంగానే వచ్చింది, పర్ఫెక్ట్ సైజ్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ని తిరిగి చూపిస్తున్నాను చూడండి, ఉల్టా సైడ్లో. అండర్ ఆర్మ్స్ దగ్గర ఖర్చు చాలా తక్కువ ఉంది, 1 ఇంచే ఉంది. ఇంకా నడుము దగ్గర అయితే ఎక్కువే ఉంది ఖర్చు. మా అమ్మాయి కొంచెం లూజే అనమాట ఇది, అంటే నేను ఆల్టరబుల్ తెప్పించుకున్నాను అనమాట, ఎగ్జాక్ట్ సైజ్ కాకుండా కొంచెం ఆల్టరబుల్ తెప్పించుకున్నాను. ఆల్టరబుల్ ఏంటంటేనంటే మనకి కొంచెం టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను మొన్న రెడీమేడ్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవాలి మన బాడీ మెజర్మెంట్స్తో వీడియో చేశాను, మీకు కావాల్స్తే ఆ వీడియో చూడండి, దాని లింక్ నేను పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. దీని కథ ఇలా కంప్లీట్ అవుతే మనకు ఒక కన్ఫ్యూజన్ ప్రాబ్లం ఉంది కదా, దాని గురించి నేను ఏం చేశానంటే ఒక బ్లౌజ్ మెటీరియల్ కూడాను ముందు చూపుగా తెప్పించుకున్నాను అనమాట. మేబీ ఇదైతే ఇది, కాకపోతే మెటీరియల్ స్టిచ్ చేసేద్దాంలే అని చెప్పాను కదా, బయట స్టిచ్ చేయించుకుంటే బోల్డ్ కాస్ట్ అయిపోతుందని. సో మీషో నుంచి తెప్పించుకున్నాను. ఇది కూడా సమ్ 350, పిల్లో 400 పడింది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది వర్క్. మెటీరియల్ ఏమో ఆకుపట్టు అంటారు కదా, ఆ మెటీరియల్ మీద గోల్డెన్ థ్రెడ్ వర్క్, ఇంకా చిప్స్ వర్క్ వచ్చింది అనమాట, సిల్వర్ చిప్స్ వర్క్ వచ్చింది. అంటే మిర్రర్స్, చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ మిర్రర్స్, దాంతో మొత్తం వర్క్ వచ్చిందనమాట. ఈ స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్, ఫుల్ ఎల్బో స్లీవ్స్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలాగా పెద్ద 1 మీటర్ క్లాత్లో వచ్చింది. ఇది కూడాను 2 పీసెస్ కాకుండా. చూడండి వర్క్ ఎంత బాగుంది, చాలా బాగుంది ఇది కూడాను. బట్ నాకేంటంటే ఇక్కడ పెట్టిన ఈ చిప్స్ ఉన్నాయి కదా మిర్రర్స్, ఇవి ప్లాస్టిక్ కూడా కాదు, సమ్ క్వాలిటీ అయితే అంతగా నచ్చలేదు నాకు. మిగతా అదంతా బాగుంది, వర్క్ చాలా బాగుంది. కానీ అక్కడ లోపల పెట్టినవి ఒక్కొక్కసారి మన డ్రెస్సెస్కి వస్తుంటాయి చూసారా, నీళ్ళలో పెడితే ఊడిపోతుంటా ఉంటాయి, కొంచెం రేకులా ఉంటుంది కదా మిర్రర్స్, అలాగ వచ్చాయన్నమాట. అంటే మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దానివల్ల నాకు నచ్చలేదు, మిగతాదంతా బాగానే వచ్చింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్, ఈ నెక్ చూసారు, నెక్ కట్టింగ్ వర్క్ అది క్రాస్గా ఇవ్వలేదు, స్ట్రైట్గా ఇచ్చేసారు. నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను మీకు, నెక్ కట్టింగ్ క్రాస్గా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి, కాకపోతే అది నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ కొంచెం కష్టం అయిపోద్ది, ప్రిన్స్ కట్టింగ్ అయితే ఓకే అని. అయితే ప్రిన్స్ కట్టింగ్ పెట్టినప్పుడు సాధారణంగా బోట్ నెక్కే పెడతారు కాబట్టి డీప్ నెక్ కూడా పనికిరాదు. సో ఇలాంటి చూసి తీసుకోండి ఒకసారి, లేదంటే కొంతమంది అలా కుట్టించేసుకుంటారు, ఫ్రంట్ నెక్ క్రాస్ పెట్టుకోకుండా అలా కుట్టించుకుంటారు. రెడీమేడ్ బ్లౌజ్కి కొంచెం అలాగే వస్తుంటుంది, మేబీ టైలర్ అలా కుడితే తీసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కదా, టైలర్కి అడిగి తీసుకోవచ్చు. మిగతావంతా ఓకే ఫ్రెండ్స్, మెటీరియల్ వర్క్ అంతా ఓకే. నాకు ఆ నెక్ డిజైన్ ఇంకా దాంట్లో యూజ్ చేసిన ఆ మిర్రర్స్ నచ్చలేదు అనమాట. కాస్ట్ విషయానికి వస్తే ఇది నాకు 319 రూపీస్ పడింది అనమాట. సరే ఈ ఫ్రంట్ నెక్ ఒకటే నాకు నచ్చలేదు, అది క్రాస్ కటింగ్ రాదు. నేను మొన్న కూడా ఒక బ్లౌజ్ మెటీరియల్ మీతో షేర్ చేస్తున్నాను కదా ప్రీవియస్ వీడియోలో, దాంట్లో కూడా సేమ్ అలాగే వచ్చింది, రిటర్న్ చేసాను. టైలర్కి అడిగానమాట, టైలర్ కూడా వద్దు రిటర్న్ చేసేయండి అని చెప్పారన్నమాట, అది రిటర్న్ చేసాను. సో అందుకే చూసి తీసుకోండి ఒకసారి, మీరు తీసుకునే ముందే చూసి తీసుకోండి, లేదు మీ ఇంటి దగ్గర టైలర్ స్టిచ్ చేస్తామంటే అడిగి తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరైతే అసలు కన్ఫ్యూజ్ అవ్వే అవసరం లేదు, నేను చూపించిన కలర్స్ మీకు కావాల్స్తే, మీకు మ్యాచింగ్ అనిపిస్తే సేమ్ కోడ్ ప్రకారంగా తీసుకోండి, మీకు ఎగ్జాక్ట్ అయితే వచ్చేస్తుంది. నాలా కన్ఫ్యూజ్ అవి 1 బదులు 2 తెప్పించుకునే అవసరం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో, అంతవరకు బాయ్.